బ్రేకింగ్ ని చూస్తున్నాం. వైసీపీలో ఎన్నికల హీట్ హై వోల్టేజ్ కు చేరుకుంది. తాడేపల్లి నుంచి మరికొందరి ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చింది. తాడేపల్లికి చేరుకున్నారు శంకర్ నారాయణ, కాపు రామచంద్రారెడ్డి, ఉషశ్రీ చరణ్, రఘురామరెడ్డి, ప్రసాద్ రాజు, కిలారు రోషయ్య, విశ్వరూప్, అలాగే కొండేటి చిట్టిబాబు. ఇప్పటికే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు కొందరు ఎమ్మెల్యేలు చేరుకున్నారు. సాయంత్రం మరికొంతమంది రానున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలతో సజ్జల, మిథున్ రెడ్డి 1-to-1 మాట్లాడుతున్నారు. ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరికి కట్ చేస్తారనే సందిగ్ధత ప్రస్తుతం కొనసాగుతుంది. టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సజ్జల, మిథున్ రెడ్డి బుజ్జగింపులు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాయలసీమకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్లో ఉన్నారు. ఇక మరికొంతమందిని తాజాగా పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. టికెట్ ఇవ్వొద్దని నిర్ణయించుకున్నటువంటి నేతలకు సంబంధించి పెద్దలు బుజ్జగింపు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సజ్జల, అలాగే మిథున్ రెడ్డి వీళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు అధికార వైసీపీలో ఏం జరుగుతోంది, పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది, మా ప్రతినిధి రాజేష్ విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడారు, పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు తాజాగా మరికొంతమంది ఎమ్మెల్యేలను మళ్ళీ పిలిపించినట్టుగా తెలుస్తుంది. ఎవరెవరిని ప్రస్తుతం పిలిపించారు, ఏ రకమైనటువంటి సూచనలు కానీ వాళ్ళకు ఏ రకమైనటువంటి చర్చలు వాళ్ళతో సాగుతున్నాయి పార్టీ పెద్దలతో? అంటే మార్పులు, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పులు, అదే విధంగా సిట్టింగ్లకు సంబంధించిన మార్పులు అయితే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు అధికారికంగా కేవలం 11 మందికి సంబంధించిన 11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చేంజెస్ అనేవి అధికారికంగా వైసీపీ ప్రకటించింది. ఆ రోజు నుంచి కూడా వరుసగా అటు తూర్పుగోదావరి సంబంధించి కానీ, లేకపోతే ఉమ్మడి గోదావరి జిల్లాలు, అదేవిధంగా తాజాగా రాయలసీమ జిల్లాకు సంబంధించిన నేతలతో, ప్రకాశం జిల్లా నేతలతో గత 4-5 రోజులుగా వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అటు సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి వరుసగా సమావేశాలు పెడుతూ ఉన్నారు. తాజాగా నిన్న ముఖ్యమంత్రి కూడా కొంతమంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో భేటీ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేతో కూడా భేటీ అయ్యారు. తాజాగా ఇప్పుడు రాయలసీమకు సంబంధించినటువంటి మంత్రి ఉషశ్రీ చరణ్, అదేవిధంగా మాజీ మంత్రి శంకర్ నారాయణ, కాపు రామచంద్ర, రఘురామరెడ్డి వీళ్ళంతా కూడా ప్రస్తుతం క్యాంపు కార్యాలయానికి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మిథున్ రెడ్డి, సజ్జలతో అయితే భేటీ కొనసాగుతుంది. రాయలసీమ జిల్లాల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. నిన్న ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 7-8 మంది ఎమ్మెల్యేలతో, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మాట్లాడడం, అదేవిధంగా సజ్జల, అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా మాట్లాడడం, తర్వాత సీఎంతో కూడా భేటీ జరిగిన నేపథ్యం వాళ్ళకు కూడా కొంతమందికి క్లారిటీ కూడా ఇచ్చిన పరిస్థితి. ఎవరు నియోజకవర్గాలు మారుతున్నారు, ఎవరు ఎంపీలుగా పోటీ చేస్తున్నారు, ఎవరు సీటు లేదని అంశాలకు సంబంధించుకుని నేను క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు మార్పులు చేరుకు సంబంధించినటువంటి నిర్ణయాలు, చర్చలు మాత్రం జరుగుతున్నాయి, బుజ్జగింపులు జరుగుతున్నాయి. కానీ అధికారికంగా ఇంకా ఎవరిని కూడా మారుస్తున్నాం, ఎవరిని ఇన్ఛార్జిగా ప్రకటిస్తున్న క్లారిటీ అయితే ఇంకా అధిష్టానం ఇవ్వలేదు. అధికారికంగా ఈ రోజు లేదా రేపు ఎల్లుండి ఇచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం మనకంతున్న సమాచారం ప్రకారం రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి అనంతపురం, అదేవిధంగా కడప జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ సంబంధించినటువంటి నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనూ, అదేవిధంగా ఇన్ఛార్జీలకు ఎవరిని పెట్టాలని దానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఇన్ఛార్జీల మార్పు, సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానచలనం, వీటన్నిటికి సంబంధించినటువంటి మార్పులకు సంబంధించి సజ్జల, అదేవిధంగా మిథున్ రెడ్డి ప్రధానంగా కీలక భూమికి పోషిస్తున్నారు. వీళ్ళతో మాట్లాడిన తర్వాతే సీఎం దగ్గరికి వీళ్ళంతా వెళుతున్న పరిస్థితి. నిన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి అటు ప్రతిపాడు కానీ, లేకపోతే పిఠాపురం, జగ్గంపేట, పి గన్నవరం ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మీటింగ్ జరిగింది. వాళ్ళ స్థానచలనం సంబంధించినటువంటి ఆ అంశాలను కూడా వాళ్ళకి వివరించారు. అదేవిధంగా ఇన్ఛార్జీలు ఎవరిని పెట్టబోతున్నాం, వాళ్ళకి ఏ విధంగా సహకరించాలి అంశాలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోజు రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి అంటే పెనుగొండ సంబంధించినటువంటి మాజీ మంత్రి శంకర్ నారాయణ ప్రస్తుతం సీటు లేదనేది ప్రస్తుతం మనకంతు సమాచారం. ఎందుకంటే ఆయన స్థానికుడు కాదని ఒక ముద్ర ఉంది. అక్కడ కొంత ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కుటుంబ సభ్యులు కొంత అవినీతి చేశారన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో ఆయనకి టికెట్ వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. ఆయన మాత్రం మరోసారి అక్కడి నుంచి పోటీ చేయాలని ఆరాటపడుతున్న నేపథ్యంలో ఆయన సజ్జలతోనూ మిథున్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. ఇంకా తాజా మంత్రి ఉషశ్రీ చరణ్ కూడా అనంతపురం జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆమె కూడా స్థానచలనం కలిగే అవకాశం కనబడుతుంది. ఆమె కురుబ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నేత నేపథ్యంలో ఆమెకి వేరే నియోజకవర్గం, ఆల్టర్నేటివ్ నియోజకవర్గం చూసే అవకాశం కనబడుతుంది. ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం సింగనమల నియోజకవర్గం కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆల్టర్నేటివ్ నియోజకవర్గం, కురుబ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఆమెని పంపించే ప్రయత్నాలు జరుగుతుంది. వాటితో పాటు కడప, కర్నూలు జిల్లా సంబంధించి కూడా కొన్ని చేంజెస్ ఉండబోతున్నాయి. ఆలూరి జయరామ్ సంబంధించినటువంటి గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో ఆయన మంత్రిగా
ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఎంపీ బరిలో నింపాలని చూస్తున్నారు. అదేవిధంగా ఆయన కుమారుడికి ఆలూరు నియోజకవర్గాన్ని కోరుతున్న నేపథ్యం దానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు అంటే ఉభయ గోదావరి జిల్లాల మీద ఫోకస్ పెట్టినటువంటి వైసీపీ అధిష్టానం ప్రస్తుతం రాయలసీమ జిల్లాల మీద పెట్టినట్టు తెలుస్తుంది. పూర్తిగా అన్ని జిల్లాల నేతలతో మాట్లాడడం, అక్కడ సర్దుబాటు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే ఇన్ఛార్జీల మార్పు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన మార్పుల అంశాలను అధికారికంగా ప్రకటించే అవకాశం కనబడుతుంది. రామదాస్, ఏదేమైనప్పటికీ ఇన్ఛార్జీల మార్పులు, అదేవిధంగా సిట్టింగ్లకి స్థానచలన ఈ అంశాలతో వైసీపీలో ఒక గందరగోళ వాతావరణం కనబడుతుంది. చాలా మంది ఆశావాహులు సీట్లు ఆశిస్తున్న నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలకు టికెట్లు లేవని చెబుతున్న నేపథ్యంలో వాళ్ళు సొంత కొబ్బడి పెట్టుకోవడానికి సిద్ధమవుతుందనే ప్రచార నేపథ్యంలో వాళ్ళని కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాం, పదవులు ఇస్తామని ఒక హామీ. ఎమ్మెల్యేలో ఒక రకమైనటువంటి గుబులు మొదలైంది. పార్టీ అధిష్టానం ఏం చేయబోతుందనే టెన్షన్ ఎమ్మెల్యేలో నెలకొన్న నేపథ్యంలో కేవలం మార్పు చోటు చేసుకునే నియోజకవర్గాలకు సంబంధించిన నేతల్ని పిలుస్తున్నారా, లేదంటే అందరినీ జిల్లాల వారిగా లేదంటే రీజియన్ వారిగా పిలుచుకొని మాట్లాడుతున్నారా పార్టీ పెద్దలు? ఎలాంటి స్ట్రాటజీతో దీనికి సంబంధించి ముందుకెళ్తున్న పరిస్థితి? అంటే సర్వేలో ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది, అతను గెలవడు అనుకున్న నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలని పిలుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. సర్వేలో మీకు వచ్చిన ఫలితాలు ఇవి, ఇక్కడ మీకు అక్కడ పనిచేసి మీరు పోటీ చేస్తే ఓడిపోతారని ఒక స్పష్టమైన సందేశం అయితే వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా ఇన్ఛార్జిగా ఎవరిని పెడితే బాగుంటుంది అంశాన్ని కూడా అదే జిల్లాకు సంబంధించినటువంటి నేతలను, అదేవిధంగా పక్క జిల్లాకు సంబంధించినటువంటి నేతలను కూడా తీసుకొస్తున్న నేపథ్యం చూస్తున్నాము. అంటే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంధించినటువంటి అక్కడ ప్రజాదరణ ఉన్నవాళ్ళు, సర్వేలో కూడా పాజిటివ్ ఉన్న వాళ్ళని నియోజకవర్గాలను అయితే కదిమించట్లేదు. ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ సర్వేల ఆధారంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది, 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారనుకుంటే కనుక వాళ్ళు మాత్రం కదపట్లేదు, వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. కానీ ఎవరైతే వ్యతిరేకత కూడబెట్టుకున్నారో, అక్కడ గెలవరు అనే ఒక సర్వేలో రిపోర్ట్ వచ్చిందో వాళ్ళు మాత్రమే పిలిపిస్తున్నారు. ఆ నియోజకవర్గాల మీద మాత్రమే ప్రస్తుతం దృష్టి పెట్టారు. వాళ్ళని చేంజ్ చేయడం, లేకపోతే ఆల్టర్నేటివ్ గా వేరే నియోజకవర్గం, అంటే ఎగ్జాంపుల్ గా నిన్న రామచంద్రపురానికి సంబంధించిన మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ ఉన్నారు. ఆయన అక్కడ సీట్ ఇస్తే కనుక ఓడిపోతారనేది సర్వే రిపోర్ట్లు, జగన్ తీసుకున్న సర్వే రిపోర్ట్లు కానీ, లేకపోతే అక్కడ ఆయనకు వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయన్ని ఆల్టర్నేటివ్ అంటే రాజమండ్రి రూరల్ పంపాలని నిర్ణయించుకుని అక్కడైతే మీరు గెలుస్తారు, అక్కడ రిపోర్ట్స్ కొంత పాజిటివ్ ఉన్నాయి కాబట్టి అక్కడ మిమ్మల్ని పంపిస్తామని ఆయనకి చెప్పారు. అలాగే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడైతే వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, అక్కడ రిపోర్ట్లు యాంటీగా ఉన్న నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పిలుస్తున్నారు. వాళ్ళకి వేరే నియోజకవర్గం పంపినా ప్రయోజనం లేదు ఉంటే వాళ్ళకి టికెట్ నిరాకరిస్తున్నారు. లేదా ఆల్టర్నేటివ్ గా వేరే నియోజకవర్గం అక్కడ వెళితే కనుక పాజిటివ్ రిపోర్ట్స్ వస్తే కనుక అక్కడ స్థానచలనం చేయిస్తున్నారు. మంత్రులను కానీ, అదేవిధంగా ఎంపీలని కూడా ఇదే విధంగా చేస్తున్నారు. కొంతమంది ఎంపీలని ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్న నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణన తీసుకుని ఎక్కడైతే వ్యతిరేకత ఉందో సర్వే రిపోర్ట్ల ఆధారంగానైతే స్థానచలనం అయితే చేస్తున్నారు. రామ్దేవ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద వైసీపీలో ఎన్నికల హీట్ హై వోల్టేజ్కు చేరుకుంది. తాడేపల్లి నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలకు పిలుపునొచ్చింది. ఇప్పటికే శంకర్ నారాయణ, కాపు రామచంద్రారెడ్డి, ఉషశ్రీ చరణ్, రఘురామరెడ్డి, ప్రసాద్ రాజ్ లాంటి సీమణితలు చేరుకున్నారు. అలాగే ఇక కిలారు రోషా, విశ్వరూప్, కొండేటి చిట్టిబాబు ఇప్పటికే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఉన్నారు. సాయంత్రం మరికొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరికి కట్ చేస్తారనే సందిగ్ధమైతే నెలకొంది. టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సజ్జల, మిథున్ రెడ్డి బుజ్జగింపులు చేస్తున్నట్టు తెలుసు. మొత్తం మీద అధికార వైసీపీలో నియోజకవర్గాల వ్యాప్తంగా మార్పులు తథ్యమనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా